morning guys. In this video we can take a look about a string is ends with. So మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాం నాన్న, సో ఏ స్ట్రింగ్ ఈజ్ స్టార్ట్స్ విత్ చూసాం కదా. సో నౌ ఇన్ దిస్ వీడియో వీ కెన్ టేక్ ఏ లుక్ అబౌట్ ఏ స్ట్రింగ్ ఈజ్ ఎండ్స్ విత్ అనే దాని గురించి చూద్దాం నాన్న. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్ చూడండి ఒకసారి. కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆల్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఓవర్ ఎన్ ఆల్ఫాబెట్ ఇన్పుట్స్ 0,1 అండ్ ఇట్ ఎండ్స్ విత్ 0 అనమాట. సో విచ్ ఈజ్ ఎండ్స్ విత్ 0 అనమాట. సో మన ప్రతిదానికి కూడా కామన్ థింగ్ నాన్న. సో ఫర్ దీనికి కూడా మనం ఏం చేయాలి, సో ఫస్ట్ వీ నీడ్ టు రైట్ ద లాంగ్వేజ్ నాన్న. సో ఫస్ట్ మనం లాంగ్వేజ్ అనేది రాయాలన్నమాట. సో ద స్ట్రింగ్ ఈజ్ ఎండ్స్ విత్ 0 కాబట్టి 0. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి 0 0 అండ్ నెక్స్ట్ వన్ ఎలా రాయొచ్చు 1 0 బికాజ్ మనకి ఎండ్స్ విత్ 0 కదా, వీ కెన్ రైట్. నెక్స్ట్ వన్ ఎలా రాయొచ్చు 0 0 0. నెక్స్ట్ ఎలా రాయొచ్చు ఇంకా లైక్ 0 1 0 అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ మనకి 1 0 0 రాయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనకి 1 1 0 0 కూడా రాయొచ్చు. సో లైక్ ఏంటి అంటే, సో ఎవ్రీ స్ట్రింగ్ ఈజ్ ఎండ్ విత్ 0 అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సో ఈ విధంగా వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్ నాన్న. సో ఈ విధంగా చూడండి కరెక్ట్గా మీరు, ప్రతి స్ట్రింగ్ కూడా మనకి ఎండ్ విత్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎండ్ విత్ 0 అనమాట, రైట్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎండ్స్ విత్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో హియర్ వాట్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టర్, నథింగ్ బట్ ఫస్ట్ స్ట్రింగ్ ఏముంది, ద ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ 0 అనమాట. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్, సో నథింగ్ బట్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి n వాల్యూ ఎంత, ఇప్పుడు ఎస్ ద n వాల్యూ ఈజ్ 1 అనమాట. సో ఇప్పుడు మనం చూడండి, సో n + 1 ఈజ్ ద ఫార్ములా అనమాట. సో దెన్ q colon, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n, 1 + 1, then q colon is nothing but 2. So now the value of all the inputs are nothing but any states మనం తీసుకోవాలి 2 అనమాట. ఐ హోప్ యూ గోట్ ద పాయింట్, రైట్. సో మనకి ఇక్కడ అంటే ఈ పర్టికులర్ థింగ్లో మనం ఎన్ని మనం స్టేట్స్ తీసుకోవాలి అంటే 2 స్ట్రింగ్స్ తీసుకోవాలన్నమాట. 2 స్టేట్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి నాన్న, సో మనకి వన్స్ వచ్చిన తర్వాత, సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ద 2 స్టేట్స్. సో వన్ ఈజ్ ద a0, సో సెకండ్ వన్ ఈజ్ ద a1. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a0 a1 అనుకుంటున్నాను. సో ఐఎమ్ కన్సిడరింగ్ ద 2 స్టేట్స్ అనమాట. లైక్ చూడండి, సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్, సో నథింగ్ బట్ a0 అనమాట. సో ఇనిషియల్ స్టేట్కి మనం ఎలా చేస్తాము, సో వీ నీడ్ టు రైట్ యారో మార్క్ అనమాట. సో ఇలా మనం యారో మార్క్ని కన్సిడర్ చేస్తాము. సో ఆన్ దిస్ వన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ఫైనల్ స్టేట్ అనమాట. సో మనకి ఫైనల్ స్టేట్ మనకి ఎలా ఉంటుంది అంటే, సో డబల్ సర్క్యులర్ ఏదైతే ఉంటుందో, సో మనకి ఇలా కనుక ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫైనల్ స్టేట్ అనమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ వీ నీడ్ టు చెక్ విత్ దిస్ స్ట్రింగ్ అనమాట. సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీంతో మనం చెక్ చేద్దాం ఒకసారి. చెక్ వి విల్ లెట్ యు నో. సో ఇక్కడ చూడండి అన్న ఒకసారి, మనకి a0 నుంచి aకి వెళ్తుంది, నథింగ్ బట్ ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్తుంది అనమాట. సో ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి మనకి వెళ్ళినప్పుడు, సో ఏ స్ట్రింగ్ ఈజ్ ఎండ్ విత్, సో ఒక స్ట్రింగ్ అనేది మనకి ఎలా ఎండ్ అవుతుంది, సో విత్ ద వాల్యూ 0 అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఈ స్ట్రింగ్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ, సో a0 నుంచి a1కి, సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఏ వాల్యూ పాస్ అవుతుంది 0. సో కాబట్టి మనకి ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇది 100% మనకి యాక్సెప్ట్ అయిందనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. డైరెక్ట్గా నాకు 0 ఒకటే ఉంది, సో అల్టిమేట్గా నేను 0 పాస్ చేశాను, ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయింది. సో అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద అనదర్ వన్, సో విచ్ ఈజ్ లైక్ 0 0. జాగ్రత్తగా వినండి ఇది. సో ఇక్కడ మనకి ఏముంది, నెక్స్ట్ స్ట్రింగ్ అనేది 0 0 అనమాట. సో ఇక్కడ నుంచి చూడండి అన్న, సో మనకి ఈ స్ట్రింగ్లో చూస్తే కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ఏం వెళ్తుంది 0 వెళ్తుంది అనమాట. మరి ఇప్పుడు మనకి ఇంకొక 0 కావాలి కదా, ఎలాగా, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి a1 దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక 0 ఎలా క్రియేట్ అవుతుందంటే, సింప్లీ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు క్రియేట్ ఏ సెల్ఫ్ లూప్ లైక్ దిస్ అనమాట. మనం ఇలా ఇంకొక సెల్ఫ్ లూప్ కనుక క్రియేట్ చేస్తే దెన్ వీ హ్యావ్ 0. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడి నుంచి నథింగ్ బట్, ఇప్పుడు చూడండి ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 0, మళ్ళీ బై ద వే ఇక్కడి నుంచి ఇది ఇంకొక 0 అనమాట. సో నథింగ్ బట్ 0 0. సో అల్టిమేట్గా మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమైంది, యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. గైస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. సో 0 0 అనేది ఈ స్ట్రింగ్ కూడా మనకి యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. సో జస్ట్ టేక్ ఏ లుక్ ఎట్ ద అనదర్ వన్ దట్ ఈస్ కాల్డ్ 1 0 అనమాట. సో ఈ 1 0 మనకి ఎలాగ వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో 1 0లో ఫస్ట్ మనకి ఇన్పుట్ అనేది ఎలా ఉండాలి, సో ఈ 1 0లో ఫస్ట్ మనకి ఇన్పుట్ అనేది ఎలా ఉండాలి, సో చూడండి ఒకసారి.
సో ద ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాట్కి వచ్చేపాటికి మనకి ఏముండాలి ఇక్కడ 1 అనే ఒక ఇన్పుట్ అనేది ఉండాలన్నమాట. ఎందుకు 1 ఉండాలి? బికాజ్ ఇట్ స్టార్ట్ విత్ 1 కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా మనకి సెల్ఫ్ లూప్ ఇస్తాం అనమాట. ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ నాట్ అనే దానికి ఫస్ట్ మనకి ఇక్కడ 1 అనేది వస్తుంది. దెన్ మనకి ఏమొస్తుంది? సో ఇట్ గోస్ టు ఎట్ ఎండ్ యాజ్ ఏ 0 అనమాట. అంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా మీరు దిస్ వన్ ఈజ్ 1 అండ్ నెక్స్ట్ వన్ దీన్ని ఏమంటారు? 0 అంటారు అనమాట. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే 1 0 ఇచ్చే ఏదైతే స్ట్రింగ్ ఉందో దానికి కూడా ఇది మనకి సాటిస్ఫై అనేది అయ్యింది. ఓకే, అండ్ జస్ట్ గో టు ద అనదర్ వన్ సో విచ్ ఈజ్ 000 అనమాట. 0 0 0 జస్ట్ టేక్ ఏ లుక్. సో ఇక్కడ చూడండి అన్న 0 0 అంటే 0 0 సెల్ఫ్ లూప్ 0 అంటే ఇక్కడ చూడండి చాలా సింపుల్ థింగ్ ఇది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏ నాట్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ 0, సో దిస్ వన్ ఈజ్ 0 అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ A1 నుంచి సెల్ఫ్ లూప్ 0, మళ్ళీ ఇక్కడే కదా ఆగింది, అగైన్ ఇట్ గో టు అనదర్ వన్ అనమాట. సో అంటే 00 ఇక్కడ వస్తుంది అనమాట. సో అంటే 0 0 0. సో కాబట్టి మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి యాక్సెప్ట్ అయిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు వచ్చే స్ట్రింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ద స్ట్రింగ్ ఏంటంటే 0 1 0. 0 1 0 అంటే ఎలా వర్కౌట్ అవుతుంది? 0 1 ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఏం వెళ్తుంది? జాగ్రత్తగా చూడండి. ఏ నాట్ నుంచి A1కి ఫస్ట్ 0 వెళ్ళింది కదా, నెక్స్ట్ 1 అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడ సార్ ఇప్పుడు మనం A1కి ఆల్రెడీ మనం ఇక్కడ 0 ఇచ్చాం కాబట్టి షెల్ వి గివ్ 1 మనం 1 ఇస్తే సెల్ఫ్ లూప్ దగ్గర ఇలా ఆగిపోద్ది అనమాట. సో అలా అవ్వకూడదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి ఏ నాట్ నుంచి A1కి 0, నెక్స్ట్ మనకి ఏముంది 1 కదా, ఆ 1ని మనం ఏం చేస్తున్నాము అంటే అగైన్ ఇలా మనం ఈ ట్రాన్సాక్షన్ ద్వారా ఇలా పంపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఏ నాట్ నుంచి ఇక్కడికి 0, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఏం పాస్ అవుతుందంటే నథింగ్ బట్ 1 పాస్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏం వెళ్తుంది? 0 అంటే 0 1 0 అనమాట. సో మనకి ఈ స్ట్రింగ్ కూడా మనకి ఏమవుతుంది? సాటిస్ఫైడ్ అవుతుంది అనమాట. సో దెన్ వెన్ చెప్తూ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నుంచి మనకి 1 0 0. సో లాస్ట్ ఇక్కడ చూడండి 1 0 0 అంటే మనకి ఎలా వర్కౌట్ అవుతుంది ఇది? సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 0 వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 0 వెళ్తుంది అనమాట. 100 అనేది కూడా మనకి ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది, అవునా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ స్ట్రింగ్? లాస్ట్ స్ట్రింగ్ ఏంటి? 1100. చాలా సింపుల్ థింగ్ ఇది. సో 1100 అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 11 0 0 అనమాట. సో ఇక్కడ మనకి 11 0 0 అనమాట. సో ఈ వేలో మనకి ఈ మెకానిజం అనేది జరుగుతుందన్నమాట. సో జస్ట్ ఐ వాంట్ టు క్లియర్ ఆల్ దీస్ థింగ్స్. మనకి ఒరిజినల్ ఏదైతే ఉందో సో దాన్ని మీకు చూపిస్తాను. సో బికాజ్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి సో ఐ వాంట్ టు డూ దిస్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ వరకు వచ్చేపాటికి నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి సెల్ఫ్ లూప్ అనేది క్రియేట్ అవుతుంది. సో విత్ ద వాల్యూ 1 అండ్ వీ హ్యావ్ దిస్ వన్. సో హియర్ వీ హ్యావ్ క్రియేట్ another one is 1 అనమాట. So just go ahead with the transaction table. So what are the inputs we have? So the first one is 0, next one is the 1. So here we have the inputs. First one is the A0 and next one is the A1 అన్న. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో అండ్ ఇంకోటి మనకి ఏంటంటే ఎన్స్ విత్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి డమ్మీ నథింగ్ బట్ డెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రావన్నమాట. ఓకేనా? సో చూడండి ఒకసారి. A0 on 0 ఎక్కడికి వెళ్తుంది? ఇది A0 on 0 ఇట్ గోస్ టు A1. A0 on 1 ఎక్కడికి వెళ్తుంది? A0కి వెళ్తుంది కదా. సో A1 on 0 A1 on 0 దేనికి వెళ్తుంది? A1కి వెళ్తుంది. సో అదే A1 on 1 A0కి వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. సో మనకి దీంట్లో చూసారా మనకి డమ్మీ నోట్స్ ఏమన్నా వచ్చినాయా? రాలేదు. డమ్మీ నోట్స్ అంటే నథింగ్ బట్ మనకి డెడ్ స్టేట్స్ ఏమన్నా వచ్చినాయా? రాలేదన్నమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి అంటే సో స్టార్ట్ స్విచ్ చేసినప్పుడు మనకి డమ్మీ నోట్స్ వస్తే బట్ వెన్ కమ్ టు ఇవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే డమ్మీ నోట్స్ అనేవి అంత ఈజీగా రావన్నమాట. సో రేర్ కేస్లో ఇఫ్ ఇన్ కేస్ వస్తే వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ దట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, share and subscribe. Thank you.